నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మార్చ్ 19, 2026న ప్రారంభమయ్యే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాదికి మాత్రమే మనం పంచాంగం ఎందుకు చూసుకుంటాము అంటే, చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. యుగానికి ఆది కాబట్టి ఈరోజు ఉగాది అయ్యింది. ప్రతి సంవత్సరం ఉగాది రోజు ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణాన్ని విని వారి యొక్క జాతకంలో జరగబోయే ఎత్తుపల్లాలను మంచి చెడులను తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండటం చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మనం 12 రాశుల వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే 12 రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడతాయి. మరి కలిసి వచ్చే ఆ అదృష్ట రాశులు ఏమిటో, ఏ రాశుల వారు జాగ్రత్త వహించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం మేషరాశిలో వస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా మే 31, 2026 తదుపరి మంచి యోగవంతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలంగా ఉన్న నిరుద్యోగులకు చక్కటి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఈ సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ పరాభవనామ సంవత్సరం అత్యంత అనుకూల కాలం. వివిధ ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి బృహస్పతి వలన లాభములు ఏర్పడును. వ్యక్తిగత జాతకంలో బలమైన గురుగ్రహాన్ని కలిగి ఉన్నవారు ఒక విధంగా రాజయోగమును అనుభవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సంవత్సరం నూతన అంశాల పట్ల జ్ఞానం పెంపొందించుకుంటారు. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనైశ్వరుని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడను. ఏలినాటి శని దశ ప్రథమ పాద ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉన్నవారు మరియు శని మహాదశ జరుగుతూ ఉన్నవారు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొను సూచనలు అధికంగా ఉన్నవి. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు, ఆదాయంలో తగ్గుదల, అపరిమితమైన వ్యయం వంటి అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం శని వలన అధిక ఇబ్బందులు ఎదురగుచున్నచో తరచుగా శనికి తైలాభిషేకములు, శని గ్రహశాంతి ప్రీత్యర్థం శని గ్రహ మండపారాధన శాంతి హోమం జరిపించుకొనటం మంచిది. నిత్యం ఈ క్రింది మంత్రమును పఠించుట మంచిది. మేషరాశి వారికి ఏలినాటి శని దశ ప్రభావం సెప్టెంబర్ 2032 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడను. అనేక పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్థయాత్రలు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా 2026 డిసెంబర్ నుండి 2027 మార్చి వరకు రాహుగ్రహం వలన లాభపూరిత కాలమును పొందుతారు. వారసత్వ సంబంధ సమస్యల నుండి బయటపడతారు. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న సంతానం వలన విచారత ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యవసాయ సంబంధ భూక్రయ విక్రయాలలో విఘ్నాలు, సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మాతృవర్గానికి చెందిన వారి ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగిస్తాయి. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు మరియు రాహువు వలన అనుకూల ఫలితాలు లభిస్తాయి.
శని మరియు కేతు గ్రహముల వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చి 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విద్యాశాఖ లేదా ఉపాధ్యాయ వృత్తులకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మే 31, 2026 వరకు ఆశించిన విధంగా ధన సంపదను నిలువ చేసుకోగలరు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, రక్తనాళాల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సంవత్సరం ఉపశమనం పొందుతారు. సామాజికంగా మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు ఉన్న కాలంలో మీ జీవన అభివృద్ధికి మీ సోదర వర్గం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న మీ సోదరి వర్గం వలన ఆర్థికంగా లాభపడతారు. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలం లోపించిన లేదా వ్యతిరేకంగా కలిగి ఉన్న వారికి మాత్రం సోదరి వర్గం వలన సమస్యలు ఎదురగును. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 23, 2027 వరకు గురుగ్రహం వలన అంతగా గొప్ప అనుకూల ఫలితాలు ఉండవు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ కాలం పరీక్షా కాలంగా ఉండును. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకు ఈ కాలంలో నూతన వాహన యోగం ఏర్పడు సూచనలు ఉన్నవి. ఈ కాలంలో భూ సంబంధ క్రయ విక్రయాలు చేయకుండా ఉండటం మంచిది. ఈ కాలంలో స్థిరాస్తి సంబంధ విషయాలలో కుటుంబ సభ్యుల మాట నిలబెట్టుకోరు. జనవరి 24, 2027 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు గురుగ్రహం వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. వ్యక్తిగత జీవితంలో సుఖప్రదమైన కాలం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన శిశువులు భవిష్యత్ కాలంలో సర్వశాస్త్ర విదారులు అగుటకు అధిక సూచనలు ఉన్నవి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనైశ్వరుల వలన సంవత్సరం అంతా అతి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. శని యొక్క అనుకూల ప్రభావం వలన వృషభ రాశి వారు తొందరపాటు పడకుండా మిక్కిలి సంయమనం ప్రదర్శిస్తారు. వైరాగ్య భావాల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య రంగానికి చెందిన వ్యాపారములు చేయువారికి ఈ సంవత్సరం అధిక ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో శని బలమైన స్థానంలో కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం తలపెట్టిన ప్రతి పనిలో లాభములను ఆర్జించగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వారికి శని యొక్క అనుకూల ప్రభావం వలన సులువైన లేదా అన్యాయార్జిత ధనం అధికంగా లభిస్తుంది. రాజకీయవాదులకు రాజ్యాంగ పదవులందు జయం లభిస్తుంది. ప్రభుత్వంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రభుత్వ పెద్దల గౌరవం సంపాదించగలుగుతారు. వృషభ రాశికి చెందిన 12 సంవత్సరములోపు చిన్నారులకు మాత్రం ఈ సంవత్సరం తరచుగా ఆరోగ్య చికాకులు ఎదురగును. ప్రాణ ప్రమాదం ఉండదు. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహుగ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. ఒక విధంగా చెప్పాలి అంటే వృషభ రాశి జాతకులు రాహువు వలన శ్రీ పరాభవనామ సంవత్సరంలో గంగా స్నాన పుణ్యఫలం పొందుతారు. భారీ ఎత్తున శుభకార్యములు మీ చేతిపై నిర్వహించబడతాయి. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నవారు 12 సంవత్సరములలోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది లేదా వారి పితృ సంబంధీకులకు ఆరోగ్య సమస్యలు బాధించును. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఎదురగును. డిసెంబర్ 4, 2026 వరకు కేతువు స్వల్పంగా అనుకూల ఫలితాలు ప్రసాదించును.
డిసెంబర్ 5, 2026 నుండి పరాభవనామ సంవత్సరం చివరి వరకు అతి చక్కటి అనుకూల ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా భూమి, ధన సంపదలు మరియు వాహన సంబంధ విషయాలలో మనోవాంఛా ఫల సిద్ధిని ప్రసాదించును. భాతృవర్గం వారితో సత్సంబంధాలు నెలకొల్పును. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు, శని, రాహువు మరియు కేతుగ్రహ అనుకూలత సంపూర్ణంగా ఉన్నది. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సర ప్రారంభం నుండి అక్టోబర్ 31, 2026 వరకు మిథున రాశి వారు అనుకూలుడైన గురుగ్రహం వలన మిక్కిలి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పుత్ర సంతానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి వంశాభివృద్ధి ఏర్పడుతుంది. మిక్కిలి రూపవంతుడైన దేహదారుఢ్యత కలిగిన పుత్ర సంతానం లభిస్తుంది. మిథున రాశి వారి పరోపకారతత్వం వలన సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన స్థానం ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా జూన్, జూలై మరియు ఆగస్టు మాసాలలో ఆరోగ్యపరంగా, భాగ్య సంపదల పరంగా మిక్కిలి అనుకూలత కలిగిన కాలం ఎదుర్కొంటారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న విధంగా ధనాన్ని నిలువ చేయగలుగుతారు. ఈ కాలంలో అన్ని వర్గాల వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వివాహ సంబంధ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. ఉన్నత విలువలు కలిగిన కుటుంబం నుండి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురువు బలహీనంగా లేదా పూర్తి వ్యతిరేకంగా ఉంటారో వారికి పైన పేర్కొన్న ఫలితాలు ప్రతికూలంగా ఏర్పడతాయి. నవంబర్ 1, 2026 నుండి జనవరి 23, 2027 వరకు గురువు మిథున రాశి వారందరికీ ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. సోమరితనం వలన, తమ స్థాయిని మించి గొప్పలకు పోవుట వలన ఇబ్బందులు ఎదురగును. రక్తంలో కొవ్వు పెరుగుట, కాలేయ సంబంధ వ్యాధులు బాధించుట వంటి ఆరోగ్య విషయాలు ఎదురగును. ముఖ్యంగా వ్యసనాలకు లొంగిపోయిన వారు ఈ కాలంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను. జనవరి 24, 2027 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం చివరి వరకు గురువు వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధ విషయాలలో ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనైశ్వరుని వలన కూడా సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. సొంత గృహ ఆకాంక్ష నెరవేరును. రాజకీయ వర్గాల్లోని వారికి ఆశించిన విధంగా ప్రధాన నాయకత్వం లభిస్తుంది. ఉత్తమ స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మంత్రతంత్ర సంబంధ విషయాలు మిమ్మల్ని ఆకర్షించును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో బుధ మరియు రవి గ్రహ సంపూర్ణ బలాలు కలిగిన వారు జ్యోతిష్య సంబంధ విషయాలలో ఈ సంవత్సరం శాస్త్ర పరిజ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. విద్యార్థులకు తమ భవిష్యత్ గురించిన దూరదృష్టి పెరుగుతుంది. తమ రంగాలలో రాణించటానికి అవసరమగు ఊహాశక్తి జనిస్తుంది. వ్యక్తిగత జాతకంలో అనుకూల శని గ్రహ బలాన్ని కలిగి ఉన్న వారికి దైవ నిర్ణయాలు అన్ని తృప్తిని కలగజేయునట్లు ఉండును. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహుగ్రహం వలన డిసెంబర్ 4, 2026 వరకు కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఏర్పడును. కానీ డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సర ముగింపు వరకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. జాతకులు అపసవ్యమైన కర్మలు చేయువారు అగును. తలపెట్టిన వ్యవహారాలు అన్ని అనేక చిక్కులను ఎదుర్కొనును. ధన నష్టములు సంభవించును. శత్రుబాధలు అనుభవించవలసి వచ్చును. సర్పం లేదా ఇతర విష క్రిమికీటకాదుల విషయాలలో జాగ్రత్తగా ఉండవలను. జూదం వలన నష్టపోతారు. జీవితంలో అనిశ్చితి అనుభవించుదురు.
ఈ సంవత్సరం రాహుగ్రహ ప్రతికూల ప్రభావం వలన మీ జీవితం నుండి ఉత్తమ మిత్రవర్గం దూరమగు సూచన ఉన్నది. వ్యక్తిగత జీవితంలో ప్రతికూల రాహువు లేదా కాలసర్ప దోషం కలిగిన వారు ఈ సంవత్సరం అధిక ప్రతికూల ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా నిత్యం ఈ క్రింది మంత్రమును పఠించిన మంచిది. పరిస్థితుల తీవ్రతను బట్టి తరచుగా రాహుగ్రహ శాంతి జపం జరిపించుకొనుట మంచిది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహం వలన కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడను. డిసెంబర్ 4, 2026 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా భూ సంబంధ విషయాలలో లాభములు పొందుతారు. ధన సంపదలను నిలువ చేసుకోగలరు. డిసెంబర్ 5, 2026 నుండి కేతువు వలన వృధాగా ధన వ్యయం ఏర్పడటం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా బాధించును. ఇతరులను విమర్శించు స్వభావం వలన తీవ్ర తగాదాలను ఎదుర్కొనవలసి వస్తుంది. మొత్తం మీద మిథున రాశి వారు ఈ సంవత్సరం రాహుగ్రహం వలన అధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మే 31, 2026 వరకు మీ ద్వారా భారీ ధర్మకార్యములు నిర్వహించబడతాయి. పిత్రార్జితం లేదా వారసత్వ సంపదను ధార్మిక కార్యక్రమాల కొరకు వినియోగిస్తారు. జూన్ 1, 2026 నుండి సంవత్సరం ముగింపు వరకు గురుగ్రహం వలన సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చెడు వ్యసనాల నుండి బయటపడతారు. ఆరోగ్యవంతమైన లక్షణాలు అలవాటు చేసుకుంటారు. నూతన విద్యలు అభ్యసించాలి అనే కోరిక నెరవేరుతుంది. సర్వదా సంతోషం కలిగిన ఆశాజీవులుగా ఉంటారు. ఉదారత మరియు దయాదాక్షిణ్యాలు కలిగి ప్రవర్తిస్తారు. సుఖశాంతులతో విలాసయాత్రలు చేస్తారు. స్త్రీలకు అదృష్టం వరిస్తుంది. దైవానుగ్రహం వశమున సర్వసుఖములు ప్రాప్తించును. నాయకులు ప్రజాభిమానం సంపాదించుకుంటారు. ద్రవ పదార్థాల ఆధారిత వ్యాపారములు మరియు గృహాలంకరణకు సంబంధించిన వ్యాపారములు బాగా లాభిస్తాయి. మీ కార్యనిర్వాహక సామర్థ్యం మరింత పెరుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయిని పొందవలను అనే ఆకాంక్ష అధికమవుతుంది. కళారంగంలోని వారికి నటనా కౌశల్యం పెరుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురుగ్రహం వలన బాగా లబ్ధి చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనైశ్చరుని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా పితృవర్గీయులకు ఆరోగ్యపరంగా మరియు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురగును. ఇంద్రియ సుఖవాంఛ అధికమవుతుంది. దంత సంబంధ మరియు ఉదర సంబంధ వ్యాధులు బాధించును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఆటంకములను ఎదుర్కొనను. నూతన గృహ నిర్మాణం గావిస్తున్న వారికి ఆర్థిక అంచనాలు గాడి తప్పుతాయి. నిర్మాణ పనులలో తీవ్ర జాప్యం ఎదురగును. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల స్థానంలో శనిని కలిగి ఉన్నవారు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా ప్రతి దినం ఈ క్రింది మంత్రమును ఒక పర్యాయం పఠించటం మంచిది మరియు తరచుగా శనిగ్రహ శాంతి జపములు జరిపించుకొనుట వలన ప్రతికూల ప్రభావం తగ్గును. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. ఆ మంత్రం ఏమిటి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహుగ్రహం వలన సంవత్సరం అంతా ఇబ్బందికర పరిస్థితులు ఎదురగును. శత్రువుల వలన, ఆరోగ్య సమస్యల వలన,
అనవసర రుణాల వలన కష్టములు ఎదురగును. కళత్ర జీవితంలో కూడా విచారత ఎదురవుతుంది. తీవ్ర కాలసర్ప దోషం కలిగిన వారు ఉన్మాద ప్రవృత్తికి సంబంధించిన లేదా క్షయవ్యాధికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్న సూచన ఉన్నది. ఈ సంవత్సరం ఒక రాగి పాత్ర లేదా రాగితో చేసిన సర్ప ప్రతిమను బ్రాహ్మణులకు దానం ఇచ్చటం మంచిది. సంవత్సరం అంతా ప్రతి దినం ఈ క్రింది మంత్రమును ఒక పర్యాయం పఠించటం మంచిది. మరియు తరచుగా రాహుగ్రహ శాంతి జపములు జరిపించుకునుట వలన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. తరచుగా వృధా ధన వ్యయం మరియు ఆరోగ్య సంబంధ చికాకులు ఎదురగును. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య విషయంలో సదా జాగ్రత్తగా ఉండవలరు. మాతృవర్గానికి మంచిది కాదు. యువత తమ వంశ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించు సూచనలు ఉన్నవి. డిసెంబర్ 5, 2026 తదుపరి ఉద్యోగ జీవితంలో ఒక నష్టమును ఎదుర్కొనవలసి వస్తుంది. అశాంతికర వాతావరణం బాధిస్తుంది. ఈ సంవత్సరం తరచుగా బ్రాహ్మణులకు ఉలవలు దానం ఇచ్చటం మంచిది. నిత్యం ఈ క్రింది మంత్రమును పఠించటం మంచిది. పలాస పుష్ప శంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక్క గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నది. శని, రాహువు మరియు కేతుగ్రహములు వలన ఇబ్బందులు ఎదురగును. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి ఫలితాలు. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుప్ప 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. బృహస్పతి మే 31, 2026 వరకు న్యాయవంతమైన ధన సంపాదన ఆర్జించినట్లు చేయును. ఉన్నత స్నేహ స్వభావం కలిగిన విశ్వాసపాత్రులు అయిన నూతన స్నేహవర్గం లభిస్తుంది. వారి వలన ఆధ్యాత్మిక భావాలు అలవడును. మిత్రవర్గం వలన అదృష్టం కలిసి వస్తుంది. పుత్ర సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి అభీష్టం నెరవేరుతుంది. తలపెట్టిన కార్యములు పూర్తి చేయడంలో పట్టుదల కొంచెం తగ్గుతుంది. సింహరాశి మహిళలు తమ భర్తల వృత్తి వ్యాపారముల యందు అడుగు పెట్టడానికి ఇది మంచి కాలం. ఏకకాలంలో బహుకార్యములు ప్రారంభిస్తారు. వాటిని పూర్తి చేయటంలో పట్టుదల లోపిస్తుంది. మానవతా విలువలు పెరుగుతాయి. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు బృహస్పతి వలన ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఎదురగును. నవరత్న సంబంధ వ్యాపారములు ఈ కాలంలో బాగా కలిసి వచ్చును. అవివాహిత పురుషులకు ఐశ్వర్యవంతురాలైన జీవిత భాగస్వామి లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయును. విదేశీ జీవన ప్రయత్నాలు ఈ సంవత్సరం విజయవంతం అవుతాయి. ఈ కాలంలో మీ ప్రవర్తన కొంచెం అదుపు తప్పుతుంది. అతిగా ప్రవర్తించటం, అతిగా వ్యయం చేయటం ఎదురగును. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 23, 2027 వరకు కెరీర్ పరంగా అత్యున్నత స్థాయి పొందు అవకాశములు లభిస్తాయి. రాజకీయ నాయకులకు అధికార దాహం పెరుగుతుంది. ప్రతి విషయంలో ఉత్తమ ఫలితాలు ఎదురగును. జనవరి 24, 2027 నుండి సంవత్సరం చివరి వరకు దైవానుగ్రహం వలన సుఖప్రదమైన జీవనం పొందుతారు. సొంత గృహం లేదా భూ సంబంధ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకున్నటకు ఇది అనుకూలమైన సంవత్సరం. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనీశ్వరుని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా ఆరోగ్య సంబంధ, వైవాహిక జీవన సంబంధ మరియు శత్రు సంబంధ సమస్యలు ఎదుర్కొందరు. జీవన మార్గంలో తరచుగా దురదృష్టత ఎదురగుతూ ఉంటుంది.
ఇతరుల వలన అవమానాలు పొందవలసి వస్తుంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు తరచుగా ఆరోగ్య ప్రతిబంధకాలు ఎదుర్కొనవలసి వస్తుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారములు పగటిపూట ఉపవాస దీక్ష ఆచరించడం మంచిది. నిత్యం ఈ క్రింది మంత్రములు పఠించడం మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఆరోగ్య సమస్యలు అధికం అయినచో శనివారముల నాడు నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇచ్చటం మరియు శని గ్రహశాంతి జపములు జరిపించుకొనటం మంచిది. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహుగ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఒక్క వారసత్వ సంబంధ విషయాలలో మాత్రం మనోభిష్టం నెరవేరుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధ విషయంలో మీ తప్పిదం వలన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. వ్యక్తిగత జాతకంలో రాహుగ్రహ ఆధారిత కళత్ర దోషం లేదా తీవ్ర కాలసర్ప దోషం కలిగిన వారు కళత్ర నష్టం ఎదుర్కొనడానికి సూచనలు ఉన్నవి. స్వ ఆరోగ్య విషయాలలో కూడా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది. సింహరాశి వారు నిత్యం ఈ క్రింది మంత్రములను పఠించటం మంచిది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహ ప్రభావం వలన డిసెంబర్ 4, 2026 వరకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్య విషయాలు ఆందోళన కలుగజేస్తాయి. యువకులకు స్త్రీ సంబంధ విషయమై నిత్యం మానసిక ఆందోళన అనుభవించినట్లు చేయును. డిసెంబర్ 5, 2026 నుండి ప్రతికూలత తగ్గుతుంది. ఆందోళన పూరిత పరిస్థితులు తగ్గుతాయి. మఖా నక్షత్ర జాతకుల ఆధ్వర్యంలో విశేషమైన సత్కార్యములు నిర్వహించబడతాయి. సింహరాశికి చెందిన పెద్ద వయసు వారికి చక్కటి తీర్థయాత్ర పుణ్య ఫలితం లభిస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక్క గురుగ్రహం వలన మాత్రమే అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని, రాహు మరియు కేతు గ్రహముల వలన ఇబ్బందులు ఎదురగును. సమస్యల తీవ్రతను అనుసరించి శని, రాహు మరియు కేతు గ్రహ శాంతులు జపములు జరిపించుకోవలను. శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చి 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. మే 31, 2026 వరకు అన్ని విధముల సౌకర్యవంతమైన జీవితాన్ని కలుగజేయును. పేరు ప్రతిష్టలు ప్రాప్తింపజేయును. నూతన వాహన సౌఖ్యమును ఏర్పరచును. స్త్రీలకు సువర్ణ సంబంధ లాభములు ప్రాప్తించును. మీ శాంత స్వభావం విద్వాంసులను ఆకర్షిస్తుంది మరియు వారి స్నేహం లభించినట్లు చేస్తుంది. విద్యార్థులు చక్కటి శ్రమ పట్టుదల ప్రదర్శించెదరు. వ్యవసాయదారులకు ఈ కాలం చక్కటి ఆశించిన దిగుబడిని ప్రసాదిస్తుంది. చక్కటి మాతృ మరియు పితృ సౌఖ్యం అనుభవిస్తారు. యువకులు మిక్కిలి న్యాయవర్తులనుగా జీవించి జీవితంలో అభివృద్ధిని మరియు కీర్తిని పొందుతారు. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు చక్కటి ఆరోగ్యమును అనుభవిస్తారు. స్వార్జిత ధనం వలన భూమి లేదా గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎదిగిన పుత్ర సంతానం వలన మీ చిరకాల స్వప్నాలు కార్యరూపం దాల్చును. సంగీత ప్రీతి మరియు వేదాంత ప్రీతి పెరుగును. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కార్యాలయంలో మీ క్రింది స్థాయిలో అతి చక్కటి సేవకా వర్గం లభిస్తుంది. ఆర్థికంగా ఈ కాలం మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 23, 2027 వరకు కన్యా రాశి వారికి బృహస్పతి వలన ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన చిన్నారులు ఆరోగ్య సంబంధ విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దలు
డాంబికమైన ధర్మకార్యములు చేయుట వలన అధిక వ్యయం ఎదుర్కొంటారు. ఈ కాలంలో యువకులు స్త్రీ సంబంధ విషయాలలో తప్పుడు పనులు చేయుట వలన సమస్యలను ఎదుర్కొను సూచనలు ఉన్నవి. రాజకీయ నాయకులకు ప్రజలతో విరోధములు ఎదురగును. ప్రజా సంబంధిత శాసనాలు చేయునప్పుడు పలుమార్లు ఆలోచించవలను. జూద సంబంధ క్రీడల్లో భారీ నష్టములు పొందుతారు. ఈ కాలంలో సంతాన ప్రయత్నాలు కూడా ఫలించవు. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు కన్యా రాశి వారికి బృహస్పతి వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు ప్రాప్తించును. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేని వారికి శని వలన దుర్జన స్త్రీ సహవాసం ఎదురగును. స్త్రీ సంబంధముగా అవమానములను ఎదుర్కొంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధంగా నష్టములు పొందుతారు. లేదా మీ జాతక ప్రభావం వలన మీ జీవిత భాగస్వామికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురగును. వినికిడికి సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. కన్యా రాశి వారు ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ దోషం కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం తరచుగా శనివారం రోజు శనేశ్వరునికి తైలాభిషేకములు జరిపించుకునటం మంచిది. అదేవిధంగా బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం ఇవ్వవలను. ప్రతిరోజు క్రింది మంత్రమును పఠించటం మంచిది. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా ఒక్క సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాలలో అనుకూల ఫలితాలు ఎదురగును. శత్రువులపై విజయం లభిస్తుంది. గృహంలో విలాసవంతమైన జీవితం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. పరదేశ సంచారం చేయును. సంతాన విషయాలలో దత్తత తీసుకొనవలను అనే ఆలోచన ఉన్నవారికి ఈ సంవత్సరం ఆరోగ్యవంతులైన దత్త సంతానం యోగం ఉన్నది. స్త్రీలను గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు బాధించును. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ సంబంధ భారీ కాంట్రాక్టులు లభిస్తాయి. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు వలన కూడా సంవత్సరం అంతా మిక్కిలి అనుకూల ఫలితాలు లభిస్తాయి. సదా మంచి వస్త్ర భాగ్యత లభిస్తుంది. మూలశంక వంటి మూలాధారిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార మెళకువలు నేర్చుకుంటారు. 2027 జనవరి ఫిబ్రవరి మాసాలలో కేతువు వలన మిక్కిలి లాభదాయక ఫలితాలు పొందుతారు. ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి ఫలితాలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సమస్యలకు పరిష్కారం పొందని తగాదాల నుండి విముక్తి లభిస్తుంది. వారసత్వ సంబంధ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని ఆర్థికంగా లాభపడతారు. దైవభక్తి పెరుగుతుంది. దైవ సంబంధమైన లేదా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల కోసం ఆర్భాటాలతో కూడిన భారీ ఏర్పాట్ల కొరకు విశేషంగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యుల తీర్థయాత్రలు లేదా విహారయాత్రల కొరకు చక్కటి ఏర్పాట్లు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం మాత్రం ఈ సంవత్సరం అంతగా సహకరించదు. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 31, 2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగిసే వరకు సులువైన ధనాదాయం లభిస్తుంది. ఫైనాన్స్, వ్యాపార రంగంలోని వారికి విశేషంగా లాభాలు వరిస్తాయి. కుటుంబానికి సొంత భూవసతి ఏర్పాటు చేయవలను అనే మీ కోరిక ఈ సంవత్సరం ఫలిస్తుంది. మొత్తం మీద తులారాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో బృహస్పతి వలన శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు.
రచనా రంగంలోని వారికి, నాటక రంగంలోని వారికి ఈ సంవత్సరం విశేష కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పితృవర్గం వారి వలన మిక్కిలి సౌఖ్యం అనుభవిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నూతన అధికారములు లభిస్తాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లోపించిన వారు పైన పేర్కొన్న శుభ ఫలితాలను సంపూర్ణంగా పొందలేరు. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన కూడా సంవత్సరం అంతా గురుగ్రహం వలననే అనుకూల ఫలితాలు లభిస్తాయి. సంతాన ప్రయత్నాలు చేయువారికి ఆరోగ్యవంతులైన పుత్ర సంతానం ప్రసాదించును. గౌరవ ప్రతిష్టలు పెరుగును. ధనమును అనుభవించుటే ధనార్జనకు నిజమైన అర్థం అని తెలుసుకుంటారు. గత కాలంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. ఇతరులతో వ్యవహరించుటలో చాకచక్యత నేర్చుకుంటారు. భారత సైన్యంలో చేరాలి అనే ఆకాంక్ష కలిగిన యువకులకు ఈ సంవత్సరం వారి కోరిక నెరవేరుతుంది. తులారాశి వారికి చెందిన న్యాయమూర్తులకు కూడా శనైశ్చరుని వలన ఈ సంవత్సరం విశేషమైన సన్మానాలు, రాజ్యాంగబద్ధమైన పదవులు లభిస్తాయి. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్న వారికి సంతాన పరంగా చికాకులను ఏర్పరచును. స్వాతి నక్షత్రమునకు చెందిన గర్భవతులు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను. డిసెంబర్ 4, 2026 వరకు అనుకూల ఫలితాలు లభించును. ప్రేమ వివాహం ఆశిస్తున్న యువతకు ఈ సంవత్సరం కుటుంబ పరిస్థితులు అనుకూలించును. కలుపుగోలుతనం వలన జాతకులు అందరి మన్ననలు పొందుతారు. పేరు ప్రతిష్టలు పెంపొందుతాయి. డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సరం ముగింపు వరకు రాహువు వలన తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురగును. విద్యార్థులు విఘ్నాలు ఎదుర్కొనవలసి వస్తుంది. బంధువర్గం మీపై అపనిందలు వేస్తారు. మాతృవర్గీయులతో తీవ్ర వివాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. మిత్రవర్గం వలన లాభపడతారు. ముఖ్య విషయాలలో శాంతియుతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటారు. ఇష్టమైన ప్రాంతాలకు ప్రయాణం చేయగలుగుతారు. పుణ్యతీర్థాలను దర్శిస్తారు. ధనాదాయం పెంచుకొనుటకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఒక్క రాహుగ్రహం మినహా మిగిలిన గురు, శని మరియు కేతు గ్రహాల వలన చక్కటి లాభాపూరిత ఫలితాలు లభిస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరంలో అధిక భాగం అనుకూలమైన మరియు యోగవంతమైన ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సరం ప్రారంభం నుండి మే 31, 2026 వరకు బృహస్పతి వృశ్చిక రాశి వారికి తీవ్ర ఇబ్బందులు కలుగజేయను. ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ధనానికి సంబంధించిన చికాకులు చాలా విరివిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నీచ స్వభావం కలిగిన స్త్రీతో పరిచయం మరింతగా ఇబ్బందులకు కారణమవుతుంది. ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండవలను. నిత్య నూతనమైన ప్రణాళికలు రచించి పరిస్థితులు చక్కపరచవలను అని చూస్తారు. కానీ కాలం అనుకూలంగా ఉండదు. మీ తెలివితేటలు ఉన్నా ఉపయోగపడవు. మీ ప్రయత్నాలు అన్ని ఇతరులకు ఉపయోగపడను. ఈ కాలంలో వృశ్చిక రాశి వారు ఈ క్రింది మంత్రమును ప్రతి దినం పఠించటం మంచిది. పరిస్థితుల తీవ్రతను అనుసరించి గురుశాంతి జపములు జరిపించుకొనుట మంచిది. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. జూన్ 1, 2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు బృహస్పతి వలన వృశ్చిక రాశి వారు చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. గత కాలంలో గురువు వలన ఎదుర్కొన్న సమస్యల నుండి బయటపడతారు. కాలం యోగిస్తుంది. ఆర్థికంగా నిలకడ ప్రాప్తిస్తుంది.
తపోసాధనకు ఈ కాలం అత్యంత అనుకూలమైనది. నీచ జీవితాన్ని విడనాడి ధార్మికత వైపు మనస్సు లగ్నం చేస్తారు. పితృవర్గం వారి వలన లాభపడతారు. దూర ప్రాంతం ప్రయాణం లేదా నివాస ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జీవితంలో నూతన ప్రారంభం లభిస్తుంది. విద్యార్జన చేయు వారికి కూడా ఈ కాలం మిక్కిలి ఉపయుక్తంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాలలో అనుకూల ఫలితాలు ఎదురగును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం శనిగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా అవసరం మరియు వైద్య సంబంధ సహాయం కూడా తీసుకొనుట మంచిది. వృశ్చిక రాశికి చెందిన మహిళలు ఈ సంవత్సరం గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనైశ్వరుని వలన ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మంచి సంపదలు ప్రాప్తించును. యువకులు కొన్ని సందర్భాలలో తమకు ప్రస్తుతం ఏం కావాలనో ఏం చేయాలో తెలుసుకొనలేక గతించిన విషయాలకు బాధపడి శ్రమపడుదురు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. డిసెంబర్ 4, 2026 వరకు ప్రతికూల ఫలితాలు ఎదురగును. తరచుగా తలపెట్టిన కార్యములలో విఘ్నాలు ఎదురగును. పనులు ముందుకు సాగవు. చెయ్యి దాటిన ధనం తిరిగి వెనక్కు వచ్చుటకు కష్టం. ఈ కాలం మాతృవర్గీయులకు అనుకూలమైనది కాదు. వారికి ఆరోగ్య విషయాలలో సమస్యలు ఎదురగును. డిసెంబర్ 5, 2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు రాహువు వలన వృశ్చిక రాశి వారికి చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. భాగ్య సంపదల విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఎదురగును. కొంత యోగం కొంత నష్టం అనే విధంగా మిశ్రమ కాలాన్ని అనుభవిస్తారు. వ్యక్తిగత జాతకంలో కేతుగ్రహ బలం లోపించిన వారు మాత్రం సంవత్సరం అంతటా కేతువు వలన ప్రతికూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి తీవ్ర ప్రతికూల ఫలితాలు ఏ గ్రహం వలననూ ఏర్పడవు. శ్రీ పరాభవనామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఎదురగును. మే 31, 2026 వరకు బృహస్పతి వలన చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయు యువకులకు సౌందర్యవతి, గుణవతి, పతివ్రత అగు భార్య లభిస్తుంది. జీవిత భాగస్వామి తరపున స్థిరాస్తి సంక్రమిస్తుంది. వివాహం తదుపరి అన్నిటా కలిసి వస్తుంది. చక్కటి మిత్రవర్గం లభిస్తుంది. వ్యాపార వర్గం వారికి చక్కటి అభివృద్ధి లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 నుండి గురువు వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఏదో ఒక అనారోగ్యం వలన బాధింపబడతారు. యువకులు చెడు పనులు చేయుటకు ఏమాత్రం వెనుకాడరు. దగ్గరి బంధువుల గురించిన దుర్వార్త వినాల్సి వస్తుంది. ప్రతి పని యందు శ్రమ అధికమవుతుంది. తరచుగా చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో ఎదుగుదల ఉండదు. ఈ కాలంలో నిత్యం క్రింది మంత్రమును పఠించటం మంచిది. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 23, 2027 వరకు గురువు వలన ధనుసు రాశి వారికి తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు లభించును. యువకులు జీవిత పరమార్థం తెలుసుకోగలరు. కుటుంబ గౌరవం నిలబెట్టు పనులు చేస్తారు.
గత కాలపు సమస్యల నుండి బయటపడతారు. పుత్ర సంతాన ప్రయత్నాలు చేయు వారి ఆకాంక్ష తీరుతుంది. పితృవర్గం వారు ఆరోగ్య గండాల నుండి బయటపడతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సత్యవంతమైన జీవితం అనుభవిస్తారు. జనవరి 24, 2027 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు గురువు వలన తిరిగి ప్రతికూల ఫలితాలు ప్రాప్తించును. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు, శ్రమకు ప్రతిఫలం లేకుండుట వంటి ఫలితాలు ఎదుర్కొందురు. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల గురుగ్రహ బలం కలిగిన వారికి మరింత తీవ్ర సమస్యలు ఎదురగును. నిత్యం పైన పేర్కొన్న గురుగ్రహ మంత్రం పఠించుట వలన కొంత ప్రతికూల తీవ్రత తగ్గుతుంది. ఒక పర్యాయం గురుగ్రహ పూర్ణకుంభ శాంతి జపం జరిపించుకొనుట మంచిది. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటాయి. మాతృవర్గీయుల ఆరోగ్య సమస్యలు కలవరపెడతాయి. వారసత్వంగా లభించిన ఆస్తిలో కొంత భాగం వ్యయం వాగు సూచన ఉన్నది. కుటుంబ పరంగా ఎంత బాధ్యతాయుతంగా ఉన్నా కుటుంబ సభ్యుల సంతృప్తి పొందలేరు. సదా అందరికీ దూరంగా ఏకాంత జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొను సూచనలు అధికంగా ఉన్నవి. కావున చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని దశ జరుగుతున్నది. దీని వలన ధనుసు రాశి వారు తరచుగా కుటుంబపరమైన మానసిక చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుసు రాశి వారు నిత్యం ఈ క్రింది మంత్రమును పఠించటం మంచిది. తీవ్రతను అనుసరించి శని గ్రహ శాంతి జపము జరిపించుకొనవలెను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుగ్రహం వలన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. డిసెంబర్ 4, 2026 వరకు రాహు వలన కొంతవరకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. జాతకులు లౌకికపరమైన బుద్ధి కుశలత కలిగి ఉండి భాతృవర్గం వలన లాభపడతారు. బాగా ఎదిగిన పుత్ర సంతానం వలన ఆర్థికంగా లాభపడతారు. వంశాభివృద్ధి పొందుతారు. డిసెంబర్ 5, 2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు రాహు వలన ప్రతికూల ఫలితాలు ఎదురకును. ధనాదాయం బాగున్నా ధనం చేతిపై నిలువదు. అధికారం వాంఛ అధిక మగుట వలన సమస్యలు ఎదుర్కొంటారు. శరీర ఆరోగ్యం సహకరించదు. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతుగ్రహం వలన కూడా సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. డిసెంబర్ 4, 2026 వరకు నిశ్చింతతో కూడిన జీవనం అనుభవిస్తారు. దైవశక్తి పట్ల క్రమక్రమంగా ఆకర్షితులవుతారు. పుత్రవర్గానికి మంచి చేస్తారు. నేత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి. డిసెంబర్ 5, 2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు కేతువు వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. బంధువర్గ సంబంధ దుర్వార్తలు వినాల్సి వస్తుంది. స్వజనులకు మీరు మంచి చేసిన విరోధాలు ఎదురగును. బుద్ధి కుశలత లోపిస్తుంది. స్త్రీలకు హాని చేయువారగుదురు. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఒక్క గురువు మాత్రమే కొంచెం అనుకూల ఫలితాలు ప్రసాదించును. శని, రాహువు మరియు కేతు గ్రహాల వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శ్రీ పరాభవనామ సంవత్సరం మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగను. మే 31, 2026 వరకు గురువు వలన మకర రాశి వారికి కడుపులో మంట లేదా ఉదరమాంద్యం, కీళ్లవాతం వంటి ఆరోగ్య సమస్యలు బాధించును. స్త్రీ పురుషులు ఇరువురికి ఈ సంవత్సరం మర్మావయాలకు
సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా బాధించే సూచనలు అధికంగా ఉన్నవి. ఎదిగిన పుత్ర సంతానంతో తగువులు లేదా వారి వలన మానసిక అసంతృప్తి అనుభవిస్తారు. ఈ కాలంలో మీ శత్రువులు మాత్రం మీ చెంతకు రాజీ చేసుకున్నట్టుకు వస్తారు. ఆర్థికంగా రుణబాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఆలోచించు ఎత్తుగడలు కలిసిరావు. శరీర దారుఢ్యత తగ్గుతుంది. యువకులకు బద్ధకం లేదా సోమరితనం అధికమవుతాయి. ఇతరులు తమకు చేసిన మేలు మరిచిపోతారు. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు బృహస్పతి వలన వైవాహిక జీవితంలో అనుకూలత మినహా మిగిలిన విషయాలలో ఇబ్బందులు కొనసాగును. అవివాహితుల వివాహం ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాన్య సంబంధం దొరుకుతుంది. వివాహ పొంతనలో కుజదోషం గురించిన పరిశీలన తప్పనిసరిగా చూసుకోవలను. ఈ కాలంలో మీకు ఇష్టమైన సాహసోపేతమైన కార్యములు చేయగలుగుతారు. జీవిత భాగస్వామి శరీర బరువుకు సంబంధించిన సమస్యలు మొదలగును. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 23, 2027 వరకు గురువు వలన మరింత తీవ్రంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. కుటుంబపరమైన అవసరాల వలన చేతిలో ధనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కాలంలో ఏ ప్రయత్నం చేసినా అదృష్టం కలిసిరాదు. ఈ కాలంలో హృదయ సంబంధమైన ఆరోగ్య విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల స్థానంలో గురువు గ్రహాన్ని కలిగి ఉన్నవారి నిర్ధారణ చేయలేని ఆరోగ్య సమస్యల వలన బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జనవరి 24, 2027 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు బృహస్పతి వలన కొంచెం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా ప్రతి దినం ఈ క్రింది మంత్రమును పఠించటం మంచిది. అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఈ సంవత్సరంలో తరచుగా గురుగ్రహ పూర్ణ కుంభ శాంతి జపము జరిపించుకొనటం మంచిది. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. సోదర సోదరీ వర్గం వారి ధన సహాయం పొందుతారు. గురుగ్రహం వలన ఆరోగ్య ఇబ్బందులు ఎదురైన వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ బలం అనుకూలంగా కలిగి ఉన్నవారు ఆయురారోగ్యములు పొందగలుగుతారు. పారమార్థిక చింత కలిగి ఉంటారు. వ్యవసాయదారులు నూతన పరిజ్ఞానం లభించటం వలన ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటారు. యువకులకు మాత్రం చురుకుతనం తగ్గుతుంది. ఏ చిన్న పనైనా పూర్తి చేయటానికి ఎక్కువ కాలం తీసుకుంటారు. ఇటువంటి లక్షణం వలన మంచి అవకాశాలు చెడగొట్టుకుంటారు. అత్యాశ వలన ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చేయుటకు వెనుకాడరు. మొత్తం మీద శని వలన మకర రాశి వారు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహు వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు పొందుతారు. తరచుగా ధనానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల యందు సంకల్ప బలం తగ్గుతుంది. సంతాన ప్రయత్నాలు విఫలమవుతాయి. సంతానానికి అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమవుతాయి. ఏ కారణం లేకుండానే ఇతరులకు హాని చేయవలననే విధంగా దుష్ట స్వభావ మనస్తత్వం ఏర్పడుతుంది. దీని వలన మీ శ్రేయస్సు కోరుకునే మిత్రవర్గమును చేతులారా దూరం చేసుకుంటారు. ఈ సంవత్సరం అంతా మకర రాశి వారు ఈ క్రింది రాహుగ్రహ మంత్రమును పఠించటం మంచిది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతు వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు పొందుతారు. శరీర సంబంధ పీడతను వృధా ధన వ్యయమును ఎదుర్కొందురు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నవారు రాహువు మరియు కేతు గ్రహ ప్రతికూల ప్రభావం వలన వైవాహిక జీవనంలో కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం అంతా మకర రాశి వారు ఈ క్రింది కేతు గ్రహ మంత్రమును పఠించటం మంచిది. ఫలాస పుష్ప శంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం.
మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక్క శని వలన మాత్రమే అనుకూల ఫలితాలు ఎదురగును. గురువు వలన, రాహువు వలన మరియు కేతు వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరంలో తరచుగా బృహస్పతి, రాహువు మరియు కేతుగ్రహ శాంతి జపములు జరిపించుకొనుట మంచిది. శ్రీ పరాభవనామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మే 31, 2026 వరకు చక్కటి శ్రేయస్కరమైన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవనం, సంతాన సంబంధ విషయాలలో తప్పకుండా మనోవాంఛ ఫల సిద్ధత లభిస్తుంది. పుత్ర సంతానం వలన వంశాభివృద్ధి కొనసాగుతుంది. ఎదిగిన సంతానం కెరీర్ పరంగా అతి చక్కటి స్థితిని పొందగలుగుతారు. మీ సంతానం బుద్ధిమంతులు అవుతారు. వ్యాపార వ్యవహారములను ముందుండి నడిపించి మీకన్నా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. గృహంలో సభ్యులందరూ మీకు అనుకూలంగా ఉంటారు. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. శుచి శుభ్రత మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇంటా బయట అధిక గౌరవాభిమానాలను వృద్ధి చెందుతాయి. దైవ సంబంధ విషయాలలో సంతృప్తికర సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతులై ఉంటారు. జూన్ 1, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు బృహస్పతి వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. అపహాస్యానికి గురువవుదురు. మీపై ఇతరుల నమ్మకం తగ్గుతూ వస్తుంది. ఈ కాలంలో ఫైనాన్స్, వ్యాపార రంగం వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో ఆర్థికంగా అనుకూలత ఉండదు. ధన సంబంధ చికాకులు తరచుగా వెంటాడును. అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 23, 2027 వరకు బృహస్పతి వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ కాలంలో జీవిత భాగస్వామి తరపు నుండి ఆర్థికంగా లాభపడతారు. వ్యాపార పరంగా ముఖ్య నిర్ణయాలను ఈ కాలంలో తీసుకొనవచ్చు. వ్యక్తిగత జాతకంలో బుధ మరియు గురుగ్రహ అనుకూల బలాలు కలిగి ఉన్నవారు ఈ కాలంలో ఏ వ్యాపారపరమైన పెట్టుబడి పెట్టినా అతి చక్కటి లాభములను పొందగలుగుతారు. ఎటువంటి వివాదం అయినా సులువుగా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. జనవరి 24, 2027 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం చివరి వరకు గురువు వలన తిరిగి ప్రతికూల ఫలితాలు పొందుతారు. సర్వదా నిరాశ ఎదురవుతుంది. అదృష్టం కలిసిరాదు. వ్యవహారికంగా మీ కార్యదక్షత తగ్గుతుంది. ఈ కాలంలో సముద్ర సంబంధ ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. స్త్రీలకు లోభత్వం అధికమవుతుంది. కుంభరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో తరచుగా శనగలు బ్రాహ్మణులకు దానం ఇచ్చటం మంచిది. ప్రతిరోజు క్రింది గురుగ్రహ మంత్రమును పఠించటం మంచిది. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన సంవత్సరమంతా యోగించదు. ముఖ్యంగా ఏలినాటి శని దశ చివరి పాదం ప్రభావం వలన తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు, దురదృష్టత ఎదుర్కొంటారు. ధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు. నేత్ర సంబంధ ఆరోగ్య సమస్య వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది. సంసార సంబంధ బాధ్యతల వలన ఉక్కిరిబిక్కిరవుతారు. వ్యక్తిగత జాతకంలో అనుకూల స్థితిలో శని కలిగి ఉన్నవారు పరదేశాలకు వెళ్ళగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల స్థితిలో శని కలిగి ఉన్నవారు పరదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చేయవలసి వస్తుంది. శని గ్రహ బలం లోపించిన వారు ఈ సంవత్సరం అన్ని విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. ఈ సంవత్సరం అంతా ఎన్ని శనివారాలు వీలైతే అన్ని శనివారములు శనికి తైలాభిషేకములు జరపవలెను. నల్లటి వాహనాలు, ఇనుప వస్తువులు, పర్వతారోహణ విషయాలలో సదా జాగ్రత్తగా ఉండవలను. ఈ సంవత్సరం అంతా నెలకు ఒకసారైనా శనిగ్రహ శాంతి జపములు జరిపించుకొనుట మంచిది. నిత్యం
కింద శనిగ్రహ మంత్రమును మనసులో పఠిస్తూ ఉండటం మంచిది. వీలైన ప్రతిసారి 100 గ్రాముల నల్ల నువ్వుల జలదానం చేయుట మంచిది. కుంభరాశి వారికి ఏలినాటి శని దశ 2027 జూలై మాసంలో ముగుస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహు వలన సంవత్సరం ప్రారంభం నుండి డిసెంబర్ 5, 2026 వరకు కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఎదురగును. డిసెంబర్ 6, 2026 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురగును. దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించటం వలన మంచి మనుషులు మీ నుండి దూరం అవుతారు. దుర్జనుల సహవాసం ఏర్పడుతుంది. వారి వలన రుణాలు చేసి మరీ ధనాన్ని వ్యయం చేయవలసిన పరిస్థితులు ఎదుర్కొంటారు. నూతన మిత్రవర్గం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. హృదయ సంబంధ ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ సంవత్సరం మీ చెయ్యి దాటిన ధనం తిరిగి రాదు. ధనం యొక్క విలువ తెలుసుకొని ఖర్చు పెట్టవలను. డిసెంబర్ 6, 2026 తదుపరి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 1000-2050 గ్రాముల మినువులను బ్రాహ్మణులకు దానం ఇచ్చటం మంచిది. నిత్యం ఈ క్రింది రాహుగ్రహ మంత్రమును పఠించటం మంచిది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతు గ్రహం వలన డిసెంబర్ 4, 2026 వరకు వ్యతిరేక ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా కళత్ర జీవనంలో ఇబ్బందులు మానసికంగా చికాకు పెట్టును. దుష్ట స్త్రీ సాంగత్య ఫలితమును ఇబ్బందులు ఎదుర్కొందరు. డిసెంబర్ 5, 2026 నుండి సంవత్సరం ముగింపు వరకు కొంతవరకు అనుకూల ఫలితాలు ఎదురగును. ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి మార్గము లభించును. శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి ఫలితాలు. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనగా మార్చ్ 19, 2026 నుండి ఏప్రిల్ 6, 2027 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. సమర్థవంతమైన గృహ యజమానిగా పేరు తెచ్చుకుంటారు. బంధువర్గానికి మీ ఆదరణ అవసరం అవుతుంది. బంధువులను పోషిస్తారు. వారి ప్రేమాభిమానాలు పుష్కలంగా పొందగలుగుతారు. చక్కటి వాహన సౌకర్యం ఏర్పాటు చేసుకుంటారు. స్వశక్తితో సర్వ సౌఖ్యములను పొందగలుగుతారు. పెద్ద వయస్సు వారైన తల్లిదండ్రుల యోగక్షేమాలు చక్కగా చూసుకోగలుగుతారు. వారు కోరుకున్న అన్ని సదుపాయాలు సమకూర్చుతారు. వారి వార్ధక్యము సుఖముగా పూర్తవుతుంది. స్థిరాస్తుల నుండి ధనార్జన పొందగలుగుతారు. సంస్కారవంతమైన జీవనాన్ని కలిగి ఉంటారు. అందరితో మైత్రి భావముతో ప్రవర్తించి జీవితంలో అభివృద్ధిని పొందుతారు మరియు అందరి చేత గౌరవించబడతారు. జూన్ 10, 2026 నుండి నవంబర్ 15, 2026 మధ్యకాలంలో మీనరాశి వారు బృహస్పతి వలన మిక్కిలి అదృష్టత అనుభవిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు, విద్యా సంబంధ వ్యాపారములు చేయువారికి ఈ కాలం మిక్కిలి అనుకూల కాలం. ఈ కాలంలో జాతకులు విశేష పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఆశించిన ప్రతి విషయమందు సహాయ సహకారములు లభిస్తాయి. నవంబర్ 16, 2026 నుండి జనవరి 31, 2027 వరకు కొంత ప్రతికూల ఫలితాలు ఎదురగును. శత్రువులు ఏర్పడతారు, కానీ ఏమీ చేయలేరు. ఉద్యోగ జీవనంలో మీ శ్రమ వలన మీ పైవారికి మరియు మీ క్రింది వారికి మీ వలన లాభం ఏర్పడుతుంది. మీకు మాత్రం ఆశించిన ఫలితం ఉండదు. ఫిబ్రవరి 1, 2027 నుండి సంవత్సరం ముగింపు వరకు మీనరాశి వారు బృహస్పతి వలన తిరిగి అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో ఎవరికి అయితే గురువు మకర రాశిలో ఉంటారో అటువంటి మీనరాశి వారు మాత్రం పైన పేర్కొన్న ఫలితాలకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు పొందుతారు.
మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కూడా మీనరాశి వారికి ఏలినాటి శని దశ జరుగుతున్నది. దీని ప్రభావం వలన మీనరాశి వారు వాత సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. శరీర బరువును కోల్పోవుదురు. అనేకమైన ఆలోచనలతో సతమతమవుతారు. ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. రాజకీయ రంగంలో తీవ్ర నష్టములు ఎదుర్కొంటారు. మిమ్మల్ని వ్యతిరేకించే వారికి అపకారం చేయవలను అనే తప్పుడు ఆలోచన లేదా వారి లోపములను తెలుసుకొని వారిని దెబ్బతీయుటకు ప్రయత్నించుట చివరికి మీకే నష్టమును కలుగజేయును. మిమ్మల్ని మీరే మోసం చేసుకుని పరిస్థితులు ఎదురగును. మీనరాశి వారికి ఏలినాటి శని దశ ఆగస్టు 2029తో పూర్తవుతుంది. అప్పటి వరకు మీనరాశి వారు, ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు తరచుగా శనికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకములు చేయుట, నిత్యం కింద మంత్రమును పఠించటం మంచిది. ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేనివారు శనివారం రోజున పగటిపూట ఉపవాసం ఉండుట కూడా శని ప్రతికూలతను తగ్గిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాహువు వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. రాహువు వలన ధనార్జన బాగున్నా దుర్జన సహవాసం, చెడు వ్యసనాల వలన కష్టార్జితాన్ని దుర్వ్యయం చేస్తారు. వ్యవసాయదారులకు ధనధాన్య సమృద్ధి లభిస్తుంది. జ్యేష్ఠ సోదర సోదరి వర్గం వారి వలన లాభములు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నవారు మాత్రం సంతాన సంబంధ చికాకులు ఎదుర్కొంటారు. సంతానానికి ఏర్పడబోయే ఆరోగ్య సమస్యలు మానసికంగా ఆందోళన కలగచేయును. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు వలన కూడా సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. ఉత్సాహవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మంత్రాలను ఉపాసించటం వలన లాభపడతారు. చేయి వృత్తిలో కొద్దిపాటి అనిశ్చితత్వం ఎదురైనా తొందరగానే నూతన ధనార్జన పొందగలుగుతారు. అవసరానికి తగిన విధంగా ఏదో ఒక రూపంలో ధన సహాయం లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక్క శని వలన మినహా గురువు, రాహువు మరియు కేతు గ్రహముల వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని దశ వలన అధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శనైశ్వరునికి తరచుగా శని గ్రహ శాంతి జపములు జరిపించుకొనుట మంచిది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.